దృష్టం కిమపి లోకే స్మన్న నిర్దోషం పనిగ్లుణం అను పెద్దల వాక్యముననుసరించి ప్రపంచమునందు కేవలము నిరుష్టమైనదీ లేదు, కేవల దుష్టమైనదీ లేదు. పరమేశ్వరుని సృష్టియందు మంచి చెడ్డలు రెండును సరస్పరమాశ్రయించియేయున్నవి. కాబట్టియే లోకమంతయు దుష్టమని త్రోవిపుచ్చిన కామశాస్త్ర గ్రంథమును నేడు చదువరుల సన్నిధి సుంచుటకించుకంతయును జంకకున్న ఈన ఎనినయమును విజ్ఞులు మన్నింతురుగాక. ధర్మార్థమడ మోక్షములను నాల్గును పురుషార్థములే యమటయు పరస్పరావిరుద్ధముగ నేనాల్గును సేవింపతగినవే యనుటయు దార్శనికులగు నార్యమహాజనుల యంద అయొక్క సమయమే శాస్త్రనిర్ణయమే యైనను రానురాను అయ్యది ఆచరణమునుండిలి తొలగిపోయినది. కేవలము తొలగిపోవుట మాత్రమేగాక స్థితినిబంధన హేతువని పేరొందిన ఆ తెల్ల తృతీయవరు పార్థము నేడు మనవారి దృష్టిలో పశుశ్రుత్యముగా పరిగణింపబడుచున్నది. ఇది చాలా శోచ్యమని మనవి. కామ ప్రశంస చతుర్విధ పురుషార్థములలో తృతీయ పురుషార్థమును గురించిన ప్రశంసలు వేనములు వేదాంగములు మున్నగు సమస గ్రంథములయందును గలవు. వానిని పరికంచినచో మనవారు కామమును మూడవ పురుషార్థముగా గణించుటలో గల ఉదారహృదయము వెల్లడి కాగలను. అందు శృతులనుడి యొక్క యుదాహరణము బ్రహ్మవిద్యమా సర్వే ధనిష్యంతో మన్యుమత్యంటేము శక్రహ్మలేట్యోపమా తస్వ ఈగ్నదితి వైకమాత్మానం స్వేధాహనయత్ తిక పరిశ్చ పత్ని చాదవతాం పోగిడం కించమిదునమా సిస్టర్ కాద్య తత్సగ్వమసృజక యథాస్త్రీపు మాంసౌ సంహావ్యక్త అభేత్యద్యముద్ద త్రిముక్షా యోసేస్తాఖ్యం చాగ్నిమసృజత తస్తాదేక దుభయములోనుక మంతరతోలో మకాహీ యోనిరంతర సైది మాహూరథ యత్కించేక మార్ధంత బ్రేకసో వృజత బ్రహ్మ కోతి సృష్టికి యజ్ఞేయసో దేవా సభృజతాద్యస్మర్త్యాన సృజర్ తస్మాదతి కృష్టి అబ్బ ఆనివత్తు. ఈపైని చెప్పిన శృతివాక్యము వలన పని త్రతముమై ఐహికాముష్మిక నిలయమై పరానరస్థానమై వెలయునట్టి దాంపత్య ధర్మను మిక్కి ప్రాచీతమమైన దనియును పరంపరాసుగతమనియును సృష్టి స్థితినిబద్ధనమనియును తేట మగుచున్నయది. ఇట్టులనే పురాణములు స్మృతులు మున్నగు సమస్తమగు ఆర్యవాము యమునందును ఈ అర్థము చక్కగా గోచరించు చున్నది. ప్రస్తుతము మసకు సంపూర్ణముగా ఉపలభ్యమానములగుచున్న ఆర్యుల శామశాస్త్రీయ గ్రంథములంను వాత్స్యాయనుని కామసూత్రములను గ్రంథము మిక్కిలి ప్రాచీరతమమైనది. వాత్స్యాయనునకు పూర్వమునందు సైతము దత్తకి సూత్రము బాభ్రవీయ కారికలు చారాయ సువర్ణ నాభాదుల గ్రంథములు అనేకము గలవు. అయినను ఆ గ్రంథములన్నీయును చావిస్తృతనులుసు అతిదీర్ఘములను ప్రాయ అట్టవు వరాహమిహిరాచార్యుడు రచించిన భృషి 8 తననాటికి ఉత్సన్న ప్రాయములు నైనందు హత్సంహితయందు కొన్ని స్థలములు వాత్స్యా నలన నాగ్రంథముల పనిత్రిని సంగ్రహించి ఎనుని గ్రంథభాగముల ననువదించినట్టులు ప్రస్తుత మాత్రముల రూపమున సంగ్రహించితి కూడా కన్పించును. ఉదాహరణమునకై శాలపని వాత్స్యాయ సమనార్షియే చెప్పుకున్నాడు. కేవలము చెప్పుకునుట్టే గాకతిన గ్రంథమునందు వారియొక్క గ్రంథ భాగములను అచ్చట ఉద్ధరిమ్ని ప్రదర్శించుచు వచ్చినాడు. ఇట్టులు ప్రదర్శించిన గ్రంథభాగములు మాత్రమే గాక ఇప్పటికిని ఉత్సన్న ప్రాయములైన దత్తకాదుల గ్రంథములలోని ఏ కాంశములగు శయసోపచారి శాది ప్రకరణములు కొన్ని కన్పడుచున్నవి. కాబట్టి వాత్స్యాయనుడు వర్ణించిన కామశాస్త్రోత్పత్తి కథ నిక్కమైనదని ఏ నమ్మవలసియున్నది. వాత్స్యాయన సూత్రములను ఈ గ్రంథము వాగులు లేక సాంఖ్యముతానుయాయులు కనన్ భజను సిద్ధాంతములు చూడుడు భట్టోత్పలుని తీస్గూడ ఈ విషయములను సమర్థింప సాయపడుచున్నయది. కేవలమిది ఒక్కటియేగాదు, వాత్స్యాయనుండనువదించిన తాకాయతిక సిద్ధాంతముల యొక్క కలరూపు చాలా చక్కగా ఆ గ్రంథములందు కన్పట్టుచున్నది. ఇట్టి కారణముల వలన స్థల సంకోచమున నన్నిటివీయలేదు. నేను వాత్స్యాయనుండు క్రీస్తుకు పూర్వము 2వ శతాబ్దియందున్న వాండని నమ్ముచున్నాను. ఇది ఎంతయును ఇట్టులుండగా క్రొత్తబెడదయొకటి వచ్చి పడిపది మైసూరు లోంగల విషయములను స్థాళీపులాక న్యాయము సంస్థాన విద్వాంసులగు ఆర్ శ్యామశాస్త్రి బి ననుసరించి విమర్శించుకునుటకు ముందుగా అత్నే గారు కౌటిల్యుని అర్థశాస్త్రమును ప్రకటిం దేశాలపు వాడ్ తెలిసికొనవలసియున్నది. వాచిన నాటినుండియు కౌటిల్యవాత్స్యాయనులి తస్యాయన మహర్షి క్రీస్తు శకమున ప్రథమ శత రురునొక్కరేయని కాబట్టి అర్థశాస్త్రమువా బియం దుండినవాడని అనేకుల అభిప్రాయ తస్యాయనుడు రచించినదే యతి కొందరును కాని నేను మాత్రము క్రీస్తునకు పూర్వము కాదు నాత్స్యాయనుడు వేరు గౌటిల్యుకువే 150 ప్రాంతముల వాడగు వ్యాకరణ మహాభారు అని ఇంక కొందరు వివాదపడ నారంభించి వ్యప్రనేతయగు పతంజలికి కొంచెము ఇందు ఈ వివాదములో తొలిపన్ము వారికి మించు సమకాలీనుండనితలంచుచున్నాను. ఏమనంగా పరేంజలి వ్యాకరణ మహాభాష్యనందు వ్యాకరణ శాస్త్ర రచనము యొక్క ఆవశ్యకతను రూపించుచు చేసినట్టి చర్చలనే కేవలము అర్ధతః సూత్రమేకామ శబ్దతికి కూడన ఈయనయును త్రివర్గ ప్రతిపత్తి ఎననట్టి ద్వితీయాధ్యా శ్లో వాత్స్యాయనస్తు శాటిల్యో విష్ణుగుప్తో వరానా ద్రమిళ పక్షిక్షల అస్వామి మల్లనాగోంగులోనిద వాత్స్యాయనో నుల్ల నాగ కౌటిల్యశ్చన కొత్మలు ద్రామిక పక్షిల అస్వామి విష్ణుగుప్తాంగుళళ్ళ అను యాదవప్రకాశ హేమచంద్రులనా యమునందు చేసియున్నారు. పతంజలి భావ్యము మహాకాళికా శ్లోకములు ప్రమాణములైనవి.
ఈ నందు తప్పిట్టి చర్చలు ఇటీవలి గ్రంథములందు కారికలతో లేఖకుల ప్రతులలో పాఠములుపే కౌటిల్యుని అర్థశాస్త్రమునందు కూడా కిన్న అక్కువిధములుగా నున్నందున అంతగా విశ్వసింతగి సంఖ్యను అయినా పరమును పెంచు. అయితే పూర్వక్షీయ కృష్టితో నెడకిన లకు తోర్పడించి ఈ క్లిపక్షము వారి జలోనచో వాత్స్యాయనుడు కాటిల్యునకు ఎమ్మటి ఆము నుండి తిప్పించుకొనుటకై సిద్ధాంతపకము నాం ననుటకు కూడా హేకు ఒక్కటి గలను. నన పొందిన శాస్త్రులు గారు అర్ధమాత్రములను వాత్స్యాయనుకు సనగ్రంథమునందు సాంప్ర శ్రీ మమ ప్రేమంటను సమీకరించి పోల్చి అనగా యోగిక సును రెండవ మధీకరణమునందు కొమర్స్ చేసి సమానస్క ధమనులుగుల వాక్య హననములను పేర్కొ ముగురునుగుల అత్యైక జాతములను ఉదాహరించి కౌటిల్యుని ఆర్ధములను ప్రదర్శించు సందర్భమున సభాహరణ శాస్త్రమునుండియే వాత్స్యాయనుకు ఆవాక్యాముగా కర్తర్యా కుంతల శాతకర్ణి శాతవాహ దులను గ్రహించనని నిర్ధారణ చేసిరి. స్వసిద్ధాం సహ మహాదేవీంచలయ వతీంగానజ అని ఒక సమర్థనమున నీయది యుక్తమే కానివా వాక్యమును సూత్రించినాడు. అందుగుల శాతక తస్యాయనుని కాలము విషయమున నినిప్రాతి అర్ని శాతవాహన ఎన్న మాటన బట్టి క్రీస్తు కూల్యమును ఆసంగతిని చూపుదున్నది. శాస్త్ర శిఖము 187.29 ప్రాంతములలో రాజ్యాధికారి ప్రణేకలు కేవలము తమకంటే పూర్వులుగాను అయిన శాతవాహన వంశుండగు శాతకర్ణియేవా అన్న వారి గ్రంథముల నుండి ఏగాక సమకాలము తస్యాయనుడు పేర్కొన్న శాతవాహనుడనియు వారి గ్రంథముల నుండి కూడా ప్రమాణముల శుద్ధను ఆకారణముచేత నతనిని పేర్కొన్నవా రించుట అనూచానము నుండి వచ్చుచున్నది. తస్యాయనుడతనికి బిమ్మటి వాడు అనగా క్రీస్తు. అందునను కూడా వాత్స్యాయన కౌటిల్యులిరునకు తర్వాత దాదావు 3వ శతాబ్దివారు రును ఇంకను ఇట్టివారగు ఇతర దార్శనికులను కావచ్చుననియును చెప్పుటకు వీలుకలదు. అనాది నుండి పరంపరగపచ్చు వాక్యజాతీమునుని ఇది యుక్త్యాభాసమే కానియు కతిమాత్ర తాము క్రొత్తగ గ్రంథకర్తలుగా గాక ప్రాచీము కాదు. ఏమనగా మనము సుప్రసిద్ధముగా వగ్రంథముల సంగ్రహించునట్టి సంధాతీలగుట చెప్పుకును పెట్టి శాతకర్ణి మగధ దేశమునకు చేత తమ గ్రంథములలో వాడుట కూడా పరం బంధించినవాడు వాత్స్యాయనుడు పేర్కొన్న పరాగతమకు సంప్రదాయమే కాబట్టి వారిగ్రం శాతకర్ణి కుంతల దేశీయుడు అగు మజస్కష తములలో అర్ధశాస్త్రవాస్యములు కలసినను తకర్ణి కాబట్టి వైయుక్తి పొసగదు. కాగా మణి మశాస్త్ర వాక్యములు గలసినను అవి సంప్రదాయొక చిత్రము కూడా గలదు. వాత్స్యాయనుడే యాగతములే కాని వీరి గ్రంథమును చూచినా అర్ధశాస్త్ర ప్రణేతగా గూడ నుండిన ఎడల తాను రును వారి గ్రంథమును చూచి వీరును అనువదించేసినట్టి న్యాయసూత్రమునందు అర్ధశాస్త్ర వాక్య చుకున్నవి మాత్రము కావు. కాబట్టి వాత్స్యాములను ఉద్ధరించునప్పుడు ఇతర గ్రంథకర్తల యనుడు కౌటిలీయార్ధశాస్త్రమునందలి వాక్య చిపదాయముననువదించి తనది అయినట్టులుసు ములననువదించననుట కాని ఆకారణమున టిల్యునికి తర్వాతివాడనుట కాని సంగతము కాదు. కానప్పుడు వాత్స్యాయనుడు కౌటిల్యు నికి పిమ్మటివాండనుకు ఎట్టులు చించికొనియుండును. కాని వాత్స్యాయనుడా అట్టులు చేయలేకు పైగా కౌటిల్యుని గ్రంథము నందే న్యాయసూత్రములందలి పంక్తుల పంక్తులే అనువదింపయున్నవి. ఈ శంబను కూడా ప్రాచీనుశని నిర్ణయించవలసియు స్త్రీయగోణి కపుత్ర కురుకు బాధ్యావార్యుల అన్నది. ఇదిగాక ముకొక్క విషయముకుండ శలమును కుంతల శాతకర్ణి సరవాదులగు ప్రాచీన క్రీస్తునకు తర్వాత ప్రధను శతాబ్దివాడని రాజులయును నామములను ముల్లేందుచుచు ప్రసిద్ధికెక్కిన కాళిదాసగుహా కవి తాను రచించి అన్నాడు. మరియు నిళ్ళు ప్రాచీన కాలమునందున అభిజ్ఞాన శాకుంతల నాటకమున 4వ యంక అన్ని విధముల ప్రఖ్యాతిని గాంచిన బాహ్లి కావం మునందు శకుంతల భరతృగృహమున కేగిన సందతి మధ్యదేశ మూలవాభీర సింధు మద్రాపరాం రభమునందు కణ్వుని ద్వారా పల్కించినట్టి తలాట స్త్రీ రాజ్య కోసలాంధ్ర మహారాష్ట్ర శుశ్రూవ స్వగురు కురు ప్రియసఖివృత్తం నాగర ద్రావిడ గౌడ హిచ్చత్రాది దేశములను సపత్నీజనే భూయిష్టంభవ దక్షిణ పరిజన తత్తదేశీయములగు వ్యవహారములను కూడపే ఇత్యాది శ్లోకమునందు వాత్స్యాయనునిక అర్కొనచున్నాడు. కావున నీకారణములను మసూత్రములందలి భార్యాధికరణమునందలి బట్టి చూచిప్పటికి గూడ ఈ గ్రంథము ప్రాచీన శ్వశ్రూసురపరిచర్య భోగేవనుత్సేక పరిచరిత్రాన్వేషకుల పాలి కొకదివ్య తేజ ప్రపూర్ణ జనేదాక్షిణ్యం ఇత్యాది వాక్యములనువదింపబ మగు రత్నము వంటిదే కాని అన్యథా మాత్రముడియున్నవి. వాత్స్యాయనుడు అంతకు పూర్వు కాదు. కానిచో కాళిదాసెట్టులు అనువదింపననువు పదును. కాబట్టి వాత్స్యాయనుడు క్రీ.పూ. 2వ శతాబ్దివాండని తలంచదను. తరువాత రెండవది న్యాయసూత్రభావ్యకర్తయగు వాత్స్యాయనుడు వీలిడును ఒక్కరా ఇర్వురా యను ప్రశ్నకు అనేకుల అభిప్రాయం ఒక్కరటికి నియేయున్నది. కాని నేనిందులకు భిన్నుడను. ఏమనగా శైలిలో ప్రణాళికలో ప్రక్రమరీతులలో వలసినంత భేదము సువిస్పష్టముగా గోచరించుచునేయున్నది. ఇది విజ్ఞులెరింగినదే. అయితే ఒక్క చిక్కు మాత్రము తప్పదు. గతానుగతి కొలోక అన్నారు అనుభవజ్ఞులు. ఈ సామెతను ముమ్మాటికి సార్థకము చేయుటకు ఎనునట్టులు కామశాస్త్రమనిన పశుకృత్యమును వర్ణించు శాస్త్రమని పేరు షడ్డది.
ఇప్పు గూడకామమన్న పేరు విన్నంతనే కాపిలాయన మదముత్తములగు కపులవలె చిందులు త్రొక్కు కోవిదులు అనేకులు గలరు అట్టివారికి ఒక్కవేళ ఇట్టి యుత్తమ గ్రంథములు చాలప అచ్చిపచ్చిగ గన్పట్టిన గన్పట్టుగాక కుంచెనుంత యోపికతో తత్వమును గమనింప దొరకొను బుధులకిందలి యాచిత్యము మనస్సునకు రాక వాత్స్యాయన మహర్షి యొక్క విధముగా నీ గ్రంథమునకు సంధాత కూర్పరి యగుచున్నా డేగాని స్వతంత్రుడుగు గ్రంథకర్త మాత్రము పోదు నిజమును పరికించినచో వాత్స్యాయన కాడు ఏమనగా ఆయనయే తానది వరకు కామసూత్రములు గర్హ్యములు కావు అందుత సన్నప్రాయములైన ఔద్దాలకి దత్తకాద్యాచాలోకి స్థితిని నిబంధింపజాలిన చక్కని రాజమార్యుల గ్రంథముల నుండి సంగ్రహించి దీనినికు వర్గములెన్నియో ఏర్పరుపడియున్నవి ఒక్క అర్చితినని వ్రాయుచున్నాడు కేవలము వ్రాయు ఏర్పరచుల మాత్రమే కాదు రాజ్యాంధత చేట్యేగాక ఆయా స్థలములందు ఔద్దాలకి దత్త తగాని కన్ను గానక అవినయమునకు పాల్పడివిసా